మనకి కేంద్రీయ విద్యాలయ మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో 10/6/2024 వరకు ఎన్ని వేకెన్సీ ఖాళీ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది మనకి రీసెంట్గానే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. అంతేకాదు మనకి త్వరలోనే కేవీఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఖాళీ వివరాలు ఏంది అండ్ వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకి త్వరలోనే కేవీఎస్ సంబంధించి 7,636 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే నెక్స్ట్ మంత్కి ఎన్విఎస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. లేదు అనుకుంటే మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇందులో దాదాపు మనకి పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్ అండ్ ఆ తర్వాత ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ అండ్ ఆ తర్వాత మనకి లైబ్రేరియన్ కానివ్వండి అండ్ ఆ తర్వాత మనకి స్టెనోగ్రఫీ అండ్ జూనియర్ అసిస్టెంట్ వీటికి సంబంధించిన పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక చూడండి హెడ్ మాస్టర్ వచ్చేసినట్లయితే మనకి ఆగ్రా ఏదైతే ఉందో ఆగ్రా స్కూల్ ఉంది కదా కేవీఎస్ సంబంధించి, అందులో మనకి హెడ్ మాస్టర్ అనేది ఒకటి ఉంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనేది 2 ఉన్నాయి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది ఏం లేవు. అండ్ ఆ తర్వాత కింద చూడండి ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఆర్ట్ వచ్చేసినైతే ఒకటి ఉంది అండ్ బయాలజీ ఒకటి ఉంది అండ్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 2 ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మనకి ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి సాంస్క్రిట్ ఒకటి ఉంది, మ్యాథమెటిక్స్ ఒకటి ఉంది. ఈ రకంగా మీకు సబ్జెక్ట్ వైజ్గా కూడా ప్రతి స్కూల్లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చారనమాట. రీజనల్ వైజ్, స్కూల్ వైజ్, పోస్ట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఇచ్చారనమాట. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ దగ్గర పట్ల ఏదైనా కేవీఎస్ స్కూల్ ఉంటే అందులో ఏమేమి వేకెన్సీ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఏమేమి వేకెన్సీ ఉన్నాయి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి మనకి హైదరాబాద్ రీజియన్ అనమాట. ఇదంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ కేవీఎస్లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఇది హైదరాబాద్ రీజియన్ అనమాట. స్టేషన్ అంటే స్కూల్ అనమాట. కేవీఎస్ అనంతపూర్ సంబంధించి ఏమేమి వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి అనంతపూర్ ఇక్కడ ఉంది. ఆ తర్వాత కిందికి రండి, కిందికి వచ్చేసిన భువనగిరి సంబంధించి ఏమేమి వేకెన్సీ ఉన్నాయి అండ్ భువనగిరి కేవీఎస్లో ఏమేమి వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రైమరీ టీచర్ 2 పోస్టులు అనేవి ఉన్నాయి అండ్ ఆ తర్వాత టీజీటీ బయాలజీ ఒక పోస్ట్ అనేది ఉంది. ఇంకా అన్ని రకాలుగా చూసుకోవచ్చు అనమాట. ఏమేమి వేకెన్సీ ఉన్నాయి అనేది అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా దాదాపు మనకి జూలైలో మనకి ఎన్విఎస్ వస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఆ టైంలో మనకి కేవీఎస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా, ఈఎంఆర్ఎస్ మధ్యలో వస్తుంది. ఆగస్ట్ టైంలో మీకు ఈఎంఆర్ఎస్ అనేది వస్తుంది. ఆగస్టులో ఈఎంఆర్ఎస్ అనేది వస్తుంది అండ్ సెప్టెంబర్ ఆ టైంలో మనకి కేవీఎస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సెప్టెంబర్లో మనకి కేవీఎస్ అనేది వస్తుంది. సో కాబట్టి 3 సంబంధించినటువంటి జాబ్స్ కూడా రాబోతున్నాయి. టీజీటీ వస్తాయి, పీజీటీ వస్తాయి, లైబ్రరీన్ వస్తాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఒకసారి డేట్స్ వచ్చిన తర్వాత మీకు ఎక్కువగా టైం ఉండకపోవచ్చు, వెంటనే ఎగ్జామ్స్ అనేవి పెట్టవచ్చు. అండ్ 3 సిలబస్ కూడా మీకు సేమ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. 3 ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి. పీజీటీ అయినా, టీజీటీ అయినా, లైబ్రరీ అయినా అన్నీ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీకు ఎంతగానో ప్లస్ అవుతుంది. ఇదండి కేవీఎస్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ దగ్గర పట్ల ఉన్నటువంటి కేవీఎస్లో ఏమేమి వేకెన్సీ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.